హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు రెసిపీ వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ అయితే నేనైతే ఎప్పుడూ తినలేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు సరే బ్రెడ్ ఆమ్లెట్ ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. అండ్ దీనికోసం అయితే ఒక ఎగ్ని అయితే బ్రేక్ చేసేసుకొని బాగా బీట్ చేసుకున్నాను. నాకైతే బీట్ అవ్వలేదు, సో స్పూన్తో అయితే బీట్ చేసుకున్నాను. ఇంకా ఇందులో అయితే కొద్దిగా పసుపు, ఇంకా మన కారానికి సరిపడంత కారం వేసుకోవాలి. దీంతోపాటు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి బీట్ చేయాలి. మనం ఎంత బాగా బీట్ చేస్తే మన ఆమ్లెట్ అంత టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇందులో అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని మరింత బీట్ చేయాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా 1 లేదా 2 వేసుకోండి. అది ఒక ఫ్లేవర్ కోసం బాగా యూస్ అవుతుంది. మనం ఆల్రెడీ కారం వేస్తాం కదా, కొంచెం కారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని అయితే వేసి మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసేయాలి. వేసాక బాగా స్ప్రెడ్ చేయాలి. కొద్దిగా పల్చగానే స్ప్రెడ్ చేయాలి. అప్పుడు మనకు బ్రెడ్ ఆమ్లెట్ అనేది కొంచెం టేస్టీగా వస్తుంది. ఇంకా దీంట్లో ఆయిల్ని కొద్దిగా యాడ్ చేసుకోండి కావాలనుకుంటే చుట్టుపక్కల. ఇంకా మనకు కావాల్సిన బ్రెడ్ని అయితే పెట్టేసుకొని అటువైపు ఇటువైపు బాగా ఎగ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఇలాగా. ఇంకా ఇది ఒకవైపు బాగా కాలింది అని అనుకున్నప్పుడు మనం ఇలాగా చుట్టుపక్కల ఫ్లిప్ చేసుకోవాలి. మనం బీట్ చేసాం కదా, సో ఫ్లఫీగా వస్తుంది బీట్ చేసినందువల్ల. బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నాకు బాగా నచ్చేవి మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను, అది మీరు గమనించాలి. ఇన్ కేస్ నాకు నచ్చకపోతే నేను కన్ఫర్మ్ ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేను. మేబీ ఇంతవరకు ఏది అలా చేయలేదు అనుకుంటాను. నాకు నచ్చిన రెసిపీ అయితేనే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ నేను టేస్ట్ చేసి ఇది బాగుంటుంది అని అనుకున్న రెసిపీ మాత్రమే నేను అప్లోడ్ చేస్తాను. సో మీరైతే ఇది ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్గా అయితే సూపర్గా ఉంటుంది. బట్ వేడివేడిగా తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత ఎమ్మిగా ఉందో, చూసేకే కలర్ఫుల్గా ఉంది. ఇంకా తింటే ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ అద్దిరిపోతుంది. టేస్ట్ చేశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బై బాయ్.